खान भाई सलाम भाई खान भाई सलाम वालेकुम सलाम वरहमतुल्लाह बरकातहू नारे तकबीर या अल्लाह अब आमिर भाई ना फोटो ना बोलो फोटो ना हां नियाज भाई దగ్గుబాటి నాయకత్వం జై తెలుగుదేశం జై నారా లోకేష్ బాబు దగ్గుబాటి నాయకత్వం నాకు కొద్దిగా సైడ్ రండి సరే ఎక్కడున్న పిఎస్ శ్రీనివాసరావు మరికొద్ది నిమిషాల్లో ఇక్కడ చీర్ల పంపిణీ జరుగుతోంది. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గౌరవనీయులు దగ్గుపాటి వెంకటేశ్వరరావు వచ్చినాడు కాబట్టి అంతా కూడా ఒక అర్ధంలో ముగుస్తుంది. అంతా సాధారణ కూర్చొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుతున్నాము. ఈరోజు చాలా శుభదినం. ఇది రంజాన్ పవిత్ర మాసం. ఈ పవిత్ర మాసంలో మన ఆచారించినటువంటి మహబూబ్ ఖాన్ గారు ఇక్కడ చీల పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా మొన్నటి దినము మా మైనార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇనతుల్లా గారు కూడా రంజాన్ తోపా ఇచ్చారు. అంతేకాకుండా ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర గారికి మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎందుకంటే ఆయన ఎక్కడైనా ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉండే సేవా కార్యక్రమాలు చేస్తే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, పార్టీ మీకు మంచి పదవులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మంచి కార్యక్రమం చేయండి అంటూ
మా వెన్నంటూ ఉంటూ మాకు ప్రోత్సహిస్తున్నాడు. అదేవిధంగా ఈ డివిజన్లో గత 4 ఏళ్ల వరకు ₹1 వర్క్ చేసిన పాపాన పోలేదు. వైసీపీ ప్రభుత్వంలో డమ్మీ మేయర్ వసీం గారు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరెడ్డి గారు, ఇంకా వారి గురించి మనం చెప్పాల్సిన లేదు ఈ శుభకార్యంలో. అట్లాంటి మన ఆజాద్ నగర్కి దాదాపు ₹1 కోటి వర్క్ చేస్తా అన్న. ఇప్పుడు ఈ రోడ్ వేసింది కూడా అన్న ఇచ్చిన ప్రసాదమే. ఈ సందర్భంగా ఆజాద్ నగర్ ప్రజల తరఫున, నల్గొండ ప్రజల తరఫున అన్న మేము థ్యాంక్స్ చెప్తున్నాము. జరిగిన వర్కులు ₹1 అయితే జరగాల్సిన వర్కులు 75 లక్షలు దాని కూడా త్వరలో టెండర్ పిలిచి మన వార్డు ఎక్కడ కానీ మట్టి రోడ్డు కానీ మురికి కాలువ కానీ విధి దీపాలు లేని ఆదర్శ వార్డుగా మన ఆధారం ఉండాలని చెప్పి ఆ రోజు అన్నగారు మాకు ఈ వార్డు నేను దత్తత తీసుకుంటాను, మీకు జరిగిన అన్యాయం మాకు తెలుసు అంటూ మాకు ఇండిపెండెంట్ కార్పొరేటర్ నాకు హామీ ఇచ్చి నేను టీడీపీకి రావడం జరిగింది. అన్న చెప్పిన విధంగా మాట తప్పకుండా, మడమ తప్పకుండా, మాయమాట తప్పుకోకుండా మంచి పనులు చేస్తున్నాడు. వార్డును అభివృద్ధి చేస్తాడు. కాబట్టి అన్నకు మీరు మరొక్కసారి తప్పట్లతో ఆధార ప్రజలు తప్పట్లతో అన్నకు థ్యాంక్స్ చెప్తాం. ఈ తోబా కార్యక్రమం త్వరలో ప్రారంభమవుతా ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న వేదికల పెద్దలందరికీ మేము థ్యాంక్స్ చెప్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు బాబు గారు ఎమ్మెల్యే గారి సన్మానంతో ప్రారంభమై చీల పంపిణీ జరుగుతుంది. థ్యాంక్ యూ. అజయ్ సాబు గారు ఇప్పుడు ఆజానగర్ మైనార్టీ నాయకులు మహబూబ్ గారు సన్మానం చేస్తున్నారు ఎమ్మెల్యే గారికి. తర్వాత ఎన్నో చేస్తాడు సార్ కిందికి వచ్చి ఆమెకి ఇచ్చేయండి, చేతికి కాదు వద్దునా పోయింది పట్టు ఫిలేజ్ భయ్యా اللهم صل على سيدنا شفيعنا نبينا مولانا محمد وبارك وسلم صلاة وسلام عليك يا رسول الله. اللهم انك عفو كريم تحب العفو فاني يا كريم. اللهم انصرنا فانك خير الناصرين. اللهم ارزقنا فانك خير الرازقين. اللهم افتح لنا فانك خير الفاتحين. या इलाही या रहमान या रहीम या सत्तार या गफ्फार या क़हार. ऐ अल्लाह यहाँ पर इस वक्त जो भी आज़ाद नगर के अंदर हमारे शहर अनंतपुर के एमएलए दगुपाटी वेंकट प्रसाद साहब के ज़ेर निगरान में जो भी यहाँ पर गरीबों को साड़ियों का तकसीम का प्रोग्राम रखा गया है, जो आली जनाब महबूब खान साहब की तरफ से, और इस प्रोग्राम को तो मकबूल मंजूर अता फरमा. खास कर अल्लाह इस शहर अनंतपुर के अंदर अमन अता फरमा. अल्लाह हमारे एमएलए साहब को दिन चोरे रात चोरे तो गरीबों की, मुसलमानों की, आवाम की मदद की हिदायत और उनकी रहबरी अता फरमा. अल्लाह बेहतर से बेहतर अल्लाह इनका आला साला मुक़ामात अता फरमा. अल्लाह हमारे महबूब खान साहब के दिली मुरादों को कबूल अता फरमा, जायज़ मकसदों को कबूल अता फरमा. हमारे महबूब खान साहब को आला साला मुक़ाम अता फरमा. अल्लाह दिन चोरे रात चोरे उनकी तरक्की और बुलंदी
अता फरमा। अल्लाह हम सबको आपस में मोहब्बत उल्फत की तौफीक अता फरमा। अल्लाह जालिमों को नेस और नाबूद अता फरमा। अल्लाह मजलूम की तो मदद अता फरमा, मजलूम की तो मदद अता फरमा। बुरी नजर से हम सबको महफूज अता फरमा। अल्लाह इस माह रमजान के रहमतों से बरकतों से हम सबको माला माल अता फरमा। हमारे नमाजों को, रोज़ों को, सदका ज़कात को कबूल अता फरमा। आमीन। अल्लाह हमारे जो भी एमएलए साहब है अल्लाह इनके दुश्मनों को नेस और नाबूद अता फरमा। अल्लाह इनके जो भी जालिम है, दुश्मन है, अल्लाह उनको हिदायत अता फरमा। अगर हिदायत ना हो अल्लाह उनको नेस और नाबूद अता फरमा। अल्लाह हमारे एमएलए देवपट साहब को आला साला मुकाम अता फरमा। खुसूसन अल्लाह इनको सेहत और तंदुरुस्ती अता फरमा। अल्लाह इनको बुलंद और बालाई तौफीक अता फरमा। अमन वाली ज़िंदगी अता फरमा, मोहब्बत वाली ज़िंदगी अता फरमा। हमारे एमएलए साहब की जो खिदमतें चल रहे हैं इनकी खिदमतों को अल्लाह बेहतर से बेहतर इनके अंदर फरोगियत अता फरमा। इनकी खिदमतों को तो कबूल अता फरमा। अल्लाह हम सब मिलकर इकट्ठा हो जो भी यहाँ पर प्रोग्राम कर रहे हैं इस प्रोग्राम को कबूल अता फरमा। इस प्रोग्राम के अंदर जितने भी हजरात हमारे दोस्त साहब खिदमत के लिए आए हुए खुसूसन हमारे फिरोज साहब को इनकी खिदमतों को कबूल अता फरमा। हमारे फिरोज साहब को अल्लाह अला सारा मुकाम अता फरमा। हमारे फिरोज साहब की जो खिदमतें जहाँ भी चल रहे हैं अल्लाह बेहतर से बेहतर जानता है। अल्लाह उनको और ज्यादा हिम्मत अफजाई अता फरमा। उनके जो ఆజాద్ నగర్లో రంజాన్ తోఫా మహబూబ్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినటువంటి మహబూబ్ ఖాన్ గారికి, అలాగే ఇక్కడికి అతిథులుగా విచ్చేసినటువంటి బల్లా పల్లవి గారికి, నూర్ మొహమ్మద్ అన్న గారికి, సుధాకర్ యాదవ్ గారికి, ఇక్కడ విచ్చేసిన మా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, నాయకులకు, క్లస్టర్లకు, డైరెక్టర్లకు, ముఖ్యంగా ముస్లిం మైనార్టీ సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ మాసం చాలా పవిత్రమైన మాసం. రంజాన్ మాసం అనేది ముస్లింలకి ప్రత్యేకంగా ఈ నెలలో ప్రతి ఒక్కరు 5 సార్లు ఉపవాసం చేసి, అంటే కఠోర దీక్ష, నెల రోజులు కఠోర దీక్ష చేస్తూ ఈ మాసం ముస్లిం సోదరులు గడుపుతారని చెప్పేసి తెలియజేస్తాను. ముఖ్యంగా ముస్లిం మైనార్టీ సోదరులు అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. నేను చిన్నప్పటి నుంచి నా చుట్టూ ఖచ్చితంగా మైనార్టీ సోదరులు ఎవరెవరు ఉండేవాళ్ళు. దాదాపు ఒక 25-30 ఇయర్స్ నుంచి నాతో పాటు చాలామంది మైనార్టీ సోదరులు ట్రావెల్ చేశారు. అలాగే ఇక్కడ పొలిటికల్లోకి వచ్చిన తర్వాత కానీ అనంతపూర్లో చాలామంది నాతో పాటు ఉన్నారు. ముఖ్యంగా చాలామంది నాయకులు నన్ను చాలా దగ్గరగా చేరదీసి నా విజయానికి కానీ చాలా కృషి చేశారు. అంతకుముందు అనంతపూర్లో ముస్లిం మైనార్టీలు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి పార్టీకి ఫేవర్గా ఉండేవాళ్ళని చెప్పేసి ఒక ఇది ఉంది. కానీ ఈరోజు ముస్లిం మైనార్టీ నాయకులు మ్యాక్సిమం తెలుగుదేశం వైపు ఉన్నారనేది ఈరోజు మా రాష్ట్రంలోనే అనంతపురం అర్బన్లో ముస్లిం మైనార్టీ నాయకులు తెలుగుదేశం వైపు ఉన్నారనేది వినికిడి అనమాట. అంటే ఈ 2 ఏళ్ల కాలంలోనే, అంటే 2014-19లో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముస్లిం మైనార్టీలకు అండగా ఉన్నారు. దుల్హన్ షాదీ పథకం, సోదరు చెప్పిన దుల్హన్ షాదీ పథకం ఇచ్చేవాడు. అలాగే రంజాన్ మాసంలో రంజాన్ తోఫా ఇచ్చేవాడు. అలాగే తర్వాత హజ్ పోయే వాళ్ళకి హెల్ప్ చేసేవాడు. హజ్ యాత్ర చేసుకునే వాళ్ళకి దాదాపు 60,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అవే కాకుండా ముస్లిం మైనార్టీ మసీదులకైతేమి, అలాగే ఇమాములకైతేమి, మోజాములకైతే వీళ్ళందరికీ చాలా బాగా చూసుకున్నాడు. అప్పుడు సేమ్ మళ్ళా 2019 నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చింది, మొత్తం అన్ని రద్దు చేశారు. చంద్రన్న తోఫా పోయింది, రంజాన్ తోఫా పోయింది, సంక్రాంతి కానుక పోయినా అన్నీ వెళ్ళిపోయినాయి. లాస్ట్కి అన్న క్యాంటీన్లు కానీ మూసేపించినాడు. తర్వాత మళ్ళీ మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది 2024లో, అన్న క్యాంటీన్లు ఓపెన్ అయినాయి. తర్వాత ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ద్వారా ఎవరు వివాహం చేసుకున్నా కానీ సేమ్ ఇంతకుముందు మన ముస్లిం మైనార్టీ సోదరులకు ఏదైతే పెళ్లి చేసుకున్నప్పుడు కానుకలు ఇచ్చేవాళ్ళు, అవే కానుకలు ఈరోజు కళ్యాణ లక్ష్మి పేరు పెట్టి ఈరోజు రావడం జరుగుతూ ఉంది. అలాగే హజ్ యాత్రకు కానీ 60,000 రూపాయలు ఈరోజు కానీ ఇది చేస్తున్నారు. మొన్నగా నేను చెప్పాను, నేను హజ్ యాత్రకు పోయే వాళ్ళు గవర్నమెంట్ తరఫున 60,000 రూపాయలు వస్తాయి. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ఎవరు పోవాలనుకున్నా కానీ మా ఫిరోజ్ భాయ్ దగ్గర రిజిస్ట్రేషన్ చేయిస్తే నువ్వు వాళ్ళకి కానీ ట్రాన్స్పోర్టేషన్ మొత్తం నేను ఫ్రీగా పెడతానని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది.
ఇవే కాకుండా అనంతపూర్లో దాదాపు 120 మసీదులు ఉంటే నెలన్నర కిందటే రంజాన్ వస్తుంది. రంజాన్లో అక్కడ ఇబ్బంది పడకూడదు ప్రేర్ చేసేకి వచ్చినప్పుడని వాళ్ళకి కావాల్సిన వాటర్ ఫెసిలిటీలు అయితేమి, తర్వాత అక్కడ మౌలిక వస్తువులు ఇవన్నీ మున్సిపల్ కమిషన్కి చెప్పి చేయించడం జరిగింది. దాదాపు 120 మసీదులు, ప్రతి మసీదు తిరిగి అక్కడ ఉండే మౌలిక సదుపాయాలు చేయించడం జరిగింది. అలాగే మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మైనార్టీ వర్గాలకి దాదాపు బడ్జెట్లో 6,090 కోట్ల రూపాయలు ఓన్లీ మైనార్టీలకు సంబంధించి ఈరోజు పెట్టడం జరిగింది. అంటే ఆషామాషి కాదు, 6,090 కోట్ల రూపాయలు ఈరోజు మైనార్టీ వర్గాలకి ఈరోజు బడ్జెట్లో ప్రవేశపెట్టడం ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరానికి ఖచ్చితంగా. అలాగే లాస్ట్ ఇయర్లో ఇమాం మౌజాములకి దాదాపు 90 కోట్లు పెండింగ్ ఉంటే 90 కోట్ల రూపాయలు కానీ విడుదల చేసిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిదే. గత గవర్నమెంట్లో ఉండే బకాయిలన్నీ మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమాముల శాలరీలు, అలాగే మౌజాములవి, అలాగే మైనారిటీకి సంబంధించిన డబ్బులు పెండింగ్ ఉంటే దాదాపు 90 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. ఇవే కాకుండా అనంతపురం తీసుకుంటే జామియా మసీద్కి దాదాపు 1 కోటి రూపాయలకు పైగా కాంపౌండ్ వాళ్ళు, 13 లక్షల రూపాయలతో అక్కడ లైటింగ్ అయితే ఇవన్నీ ఆధునీకరణగా దాదాపు 1,20,00,000 రూపాయలు జామా మసీద్ వర్కులు ఈరోజు జరుగుతున్నాయని చెప్పేస్తే చెప్పడం గర్వంగా. గత 5 ఏళ్లలో ఎక్కడే కానీ మేయర్ అనే అతను ఒక ముస్లిం మైనార్టీ నాయకుడు కనీసం ఎక్కడే కానీ ఏ డివిజన్లో కానీ ఆయన డివిజన్లోనే ఆయన సరిగ్గా చేసుకోలేదు. అంటే కనీసం ముస్లిం మైనార్టీలను కానీ పట్టించుకుని దాఖలాలు లేవని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇంకొక 10 రోజుల్లో ఆయన పదవిగానే అయిపోతూ ఉంది. ఖచ్చితంగా మళ్ళా డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఈ డెవలప్మెంట్లో ముఖ్యంగా ఆజాద్ నగర్లో 4 ఏళ్ళు ఎక్కడ కానీ ఒక చిన్న సిమెంటు తట్టేసిన దాఖలాలు లేవు. ఎందుకంటే ఇండిపెండెంట్గా గెలిచినాడు, ఈయనకి ఇవ్వకూడదని చెప్పేసి మేయర్ అయితేమి అప్పుడుండే ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారు అయితే వీళ్ళంతా 40 డివిజన్ని చిన్న చూపు చూశారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 1 కోటి రూపాయల వర్కులు ఇక్కడ అయిపోయినాయి. ఇంకొక 75 లక్షల రూపాయల వర్కులు టెండర్లో ఉన్నాయి. కనీసం 5-6 కోట్లకు తక్కువ కాకుండా ఈ డివిజన్కి ఇచ్చేసి డెవలప్ చేసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇండిపెండెంట్గా గెలవడం అంత ఊపులో కానీ వైఎస్ఆర్సీపీ గాలిలో కానీ ఇండిపెండెంట్గా గెలవడం అనేది చాలా మామూలు విషయం కాదు. నిజంగా రాయల మధు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ డివిజన్ ఎందుకంటే ఫస్ట్ నాతో పాటు రాయల మధు గారు నడిచారు. నా డివిజన్లో 1 రూపాయి కానీ నేను ఇండిపెండెంట్గా గెలిచానని చెప్పేసి 1 రూపాయి కానీ నాకు ఇవ్వలేదు. మీరు వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వాలని చెప్పేసి అడిగారు. దాదాపు 1,75,00,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చాం. ఇంకా 3-3.5 సంవత్సరాలు మనకు టైం ఉంది. ఖచ్చితంగా 5-6 కోట్లు తక్కువ కాకుండా ఇక్కడ ఇస్తానని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి ముస్లిం సోదరులకి అడ్వాన్స్ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు ఈ చీరల పంపిణీ కార్యక్రమం చేయాలని నేను ఒక నాకు తెలిసిన చిన్న సహాయం చేయాలనే ఉద్దేశంతో నేను మా వార్డులో ఉన్న 42 ముస్లిం బీదోళ్ళకందరికీ, మా బంధువులకి, మా ఫ్రెండ్స్ అందరికీ బీదోళ్ళ తప్పు నేను మన వాళ్ళు అనే ఉద్దేశంతో నేను ఇంటింటికాడికి పోయి తిరిగి కూపన్లు ఇచ్చి పిలుచుకొని వచ్చాను. కొద్దిగా ఈరోజు మనం ఈ రోడ్ ఉంది, ఈ రోడ్ నిన్నే క్లీన్ చేసాం. అన్నగారి పుణ్యమానే మనకి రోడ్ వచ్చింది. 8 లక్షల రూపాయల వరకు నిన్న క్లీన్ అయిపోయిందన్న. ఈరోజు రోడ్ ఇది ఓపెన్ అయిందన్న. ఇది మాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి చేదోడు వాదోడుగా మా రాయల మధు గారు మాకు మంచి సపోర్ట్ చేస్తున్నారన్న. మా మధుకి కొద్దిగా బాగా హ్యాపీగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. तोहफा ये मुसलमान को रमजान मुबारक हो, तोहफा ये मुसलमान को लेकर ये आ गया है बेशुमार बरकतें, बेशुमार बरकतें दिन रात बरसती है।
ये एक इनाम मुबारक हो अल्लाह का तुम्हें ये एक इनाम मुबारक हो तोहफा ये मुसलमान को रमजान मुबारक हो तोहफा ये मुसलमान को कर लो मैं ज़ुबान और नजरों की हिफाजत कर लो मैं ज़ुबान और नजरों की हिफाजत कर लो मैं इबादत और कुरान की तिलावत पढ़ते हैं तरावी हम पढ़ते हैं तरावी हम कुरान मुबारक हो तोहफा ये मुसलमान को रमजान मुबारक हो तोहफा ये मुसलमान को बख्शिश मेरी करना अल्लाह रमज़ान को बख्शिश मेरी करना अल्लाह रमज़ान को इतना तो करम कीजिए अल्लाह मुसलमान को इफ्तार की पुररौनक इफ्तार की पुररौनक आसान मुबारक हो तोहफा ये मुसलमान को रमजान मुबारक हो तोहफा ये मुसलमान को आती है सुहानी एक शब कदर की रात आती है सुहानी एक शब कदर की रात बख्शिश मेरी करना है शहाब की फरियाद बख्शिश मेरी करना है शहाब की फरियाद रमजान मेरा ईमान रमजान मेरा ईमान इस्लाम